మాదక ద్రవ్యాల మత్తులో మారణాయుధాలతో తిరుగుతున్న సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విశ్వనాథరెడ్డికి జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, కొందరు యువకులు గంజాయి మత్తుకు బానిసలై సమాజంలో అలజడి సృష్టిస్తున్నారన్నారు. అటువంటి వారిని ప్రజలే పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి భవానీ, మండల అధ్యక్షుడు గణపతి, రహీం, అశోక్, శ్రీహరి, చిన్న తదితరులు పాల్గొన్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై కత్తులు పెట్టుకొని తిరుగుతూ వైభ్రాంతులకు గురి చేసే విధంగా సమాజానికి విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ఈ విషయం పైన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 పోలీస్ స్టేషన్స్లో కూడా సిఐలకి, ఎస్ఐ గారికి ఒక వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సమాజంలో మనకు కూడా ఒక పాత్ర ఉంది. ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో కత్తులు పెట్టుకొని తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని సేవిస్తూ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తిరుగుతున్న వారిపై మనందరం కూడా పట్టి పోలీసు వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మా వంతు మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మేమేం చేయాలో అలాంటివన్నీ కూడా చేసి, ఏదైతే ఈ వ్యవస్థని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి, ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి వాటికి యువత ఏ విధంగా అయితే బానిసలు అయిపోయిండారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే విధంగా పోలీసు వ్యవస్థ కూడా కొంత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవగాహన, సపోర్టు ఇచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తామని.